గురుగారు, త్రిమూర్తి స్వరూపముగా దత్తాత్రేయుడు ఆవిర్భవించారు. ఆ దత్త జన్మ పర్వ విశేషాలని ఎలా విశ్లేషించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. మాలాం కుండీంచడవరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి జ్ఞానావతారం దత్తావతారం. సాధారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తినట్టుగా, శంకరుడు అనేక అవతారాలు ఎత్తినట్టుగా మన కథల్లో పురాణాల్లో కనబడతాయి. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమైక్యంగా ఏకైక అవతారం శ్రీ దత్తావతారం. శ్రీమద్భాగవతంలో ఏకవింశతి అవతారాలు 21 అవతారాల్లో చెబుతూ దత్తావతారాన్ని కూడా 6వ అవతారంగా చెప్పారు. బ్రహ్మాండ పురాణము ఇతర పురాణాల్లో ప్రత్యేకంగా దత్తాత్రేయ అవతారానికి సంబంధించిన విశేషం చెప్పారు. ఈ దత్తప్రభువు యొక్క అవతారము కృతయుగానికి సంబంధించినది. ఈ కృతయుగంలో అత్రి అనసూయలు అనేటువంటి భార్యాభర్తలు ఉండేవారు. బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు అత్రి మహర్షి, త్రివిధమైనటువంటి తాపాలు పోగొట్టుకున్నవాడు. అటువంటి అత్రి మహర్షి అనసూయాదేవిని వివాహం చేసుకొని దీర్ఘకాలం తపస్సు చేసి సంతానం కలక్కపోతే భార్యతో కూడి ఇటు భార్య అటు భర్త ఇద్దరూ కూడా అత్రి అనసూయలు తపస్సు చేశారట. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకు సంకల్పం చేశారేంటంటే, నాకు ఉత్తమమైనటువంటి భగవంతుడు స్వయంగా నాకు సంతానంగా కలిగేవారు నాకు ప్రత్యక్షమవుగాక అని తపస్సు చేశాడు. తీరా తపస్సు చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చేశారట. అప్పుడు అత్రి మహర్షి అడిగాడు, అయ్యా ఇదేమిటి, ఏమన్నా బాగుందా? నేను నాకు సంతానాన్ని అనుగ్రహించి ఒక దేవతను నమ్మంటే ముగ్గురు వరుసగా వచ్చారేంటంటే, అప్పుడు త్రిమూర్తులు ఒకేసారి మాట్లాడారట అత్రి అనసూయలతో, మా ముగ్గురు మధ్యలో భేదం లేదయ్యా, మమ్మల్ని ఎవరు తలుచుకున్నా ముగ్గురు పలుకుతాము, కనుక ఇప్పుడు నువ్వు త్రివిధ తాపాలు పోగొట్టుకున్నటువంటి అత్రి మహర్షివి కనుక నిన్ను అనుగ్రహించడానికి వచ్చాము అని అత్రి మహర్షికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాహార రూపంగా సమైక్యంగా దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. ఇది దత్తావతారం. ఇది కృతయుగంలో సంబంధించిన విషయం. అయితే మళ్ళీ ఆ కలిగినటువంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 రూపాల్లో వస్తే వారు తన సంతానం అయిపోతే మళ్ళీ లోక వ్యవహారాలు జరగాలి కదా. బ్రహ్మగారు సృష్టి చేయాలి, విష్ణుమూర్తి వ్యవహారం చేయాలి, శంకరుడు లయం చేయాలి. ముగ్గురు ఇక్కడే ఉండిపోతే కష్టమని తమ యొక్క చైతన్యాన్ని ఏకరూపంగా మార్చుకున్నారట. అందుకనే ఏకముఖ దత్తాత్రేయుడు అంటారు. మామూలుగా దత్తాత్రేయ స్వామికి 3 ముఖాలు చూస్తాం. ఏకముఖ దత్తాత్రేయుడు మనకు ఉపాసనలో చెప్తారు. ఏమిటంటే బ్రహ్మగారు తనలో ఉండేటువంటి తేజస్సుని విష్ణుమూర్తిలో స్థాపన చేసి తాను చంద్రుడిగా వెళ్ళిపోయాట. శంకరుడు తాను తనలో ఉండేటువంటి శివ చైతన్యాన్ని ఆ విష్ణుమూర్తిలో స్థాపన చేసి ఆయన దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయారట. కనుక ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ స్వామి రూపంలో 3గా వచ్చి 3గా వెళ్ళారు. ఎవరు? బ్రహ్మగారు చంద్రుడిగా మారాడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా ఉండిపోయాడు, శివాంశ బ్రహ్మాంశ కూడా ఆయనలో కలిసింది. కనుక 3 మూర్తులు ఏకమూర్తిగా శ్రీదత్త ప్రభువుగా అత్రి అనసూయల దగ్గర ఉన్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, దత్తావతారంలో ఉండే గొప్పతనం ఏంటంటే, ప్రతి అవతారానికి పుట్టడము అవతార సమాప్తి కనబడుతుంది. కానీ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రలో అవతారం ఎత్తటమే కానీ అవతార సమాప్తి లేని ఏకైక అవతారం. అంటే అప్పుడు కృతయుగంలో ఉన్నటువంటి స్వామి, అవతరించిన స్వామి ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. పిలిస్తే పలికేటువంటి వ్యక్తి దత్తాత్రేయ స్వామి. కనుక సర్వయుగాలలో సర్వకాలాల్లో జ్ఞానానికి సంబంధించిన అవతారం, కేవలము శుద్ధమైనటువంటి జ్ఞానావతారం దత్తావతారం. అటువంటి దత్తావతారం ఈరోజు మనం తలుచుకోవడం చాలా విశేషం. ఇది దత్తావతారకు సంబంధించిన ప్రాథమిక విషయం.